హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 53. మరి ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 53లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అగో మా అత్త గిడిక చూస్తున్నది. అత్త, ఇక్కడికా చూస్తున్నావేంది? ఇంట్లో అందరూ నీకోసం ఎతుకుతాండ్రు. నువ్వు అల్లుడు, నీతో మాట్లాడా నేను. అయ్యో, ఎందుకత్తా, ఏమైంది? నేను గట్టు గోదావరికి తీసుకుపోతా అని చెప్పిన కదా, మళ్ళెందుకు ఫీల్ అవుతాను? నిన్నేంది? గురువారం. గురువారం అయితే ఏంది? గురువారం అయితే ఏందా? అట్టి గురువారమైనా అయిపో. ఇంత సాయిబాబా గుడికి అన్న పోయొద్దు, ఇన్ని శనగలన్న పెడదురు. అగో, వట్టి గురువారం కాకపోతే ఇంకేం గురువారం నిన్న? నా ఏం పండుగ? పొద్దుగాల లేవగానే చెప్తే కదా నాకు విశేషం. క్రిస్మసా? మేరీ క్రిస్మస్ అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్పమంటే చెప్తా, మేరీ క్రిస్మస్ అత్త. నువ్వు పొద్దుగా లేచి మేరీ క్రిస్మస్ అని చెప్పంగానే ఏమనుకున్నా తెలుసా నేను? ఏమనుకున్నావు? నువ్వు సెంట కేసు లెక్క వచ్చి నాకు గిఫ్ట్లు పట్టుకొస్తావు అనుకున్నా. సెంట కేసు సూట్ కేసు కాదత్తా, శాంటా క్లాసు. ఏదో క్లాసు. అంతేగాని పిత్తు కాసు పాసు కదా, అంతకుమించి ఇంకేమవుతుంది కానీ. అయితే నేను శాంటా క్లాస్ రాయి నీకు గిఫ్ట్లు పట్టుకొస్తా అనుకున్నావా? గాడిది గుడ్డేం కాదు. ఏమన్నా చిన్న మొల్లికాయవనుకుంటానవా? చిన్న చిన్న మొల్లికాయలకు ఇద్దరు చాక్లెట్లు. గింత పెరిగినావు, నీకు గిఫ్ట్లు అన్నా నేను. నువ్వే ఎస్ఎంఎస్ వచ్చి నాకు ఇవ్వాలి అసలు. కనీసం కేక్ ముక్క నన్ను కోసినావా? ఓ, కేకు ముక్క పోయన్నా ఇంకా నేను. కనీసం బిర్యానీ అన్న తెప్పించినవా? ఏమన్నా పార్టీ చేసినావా? ఓహో, నీకు మెర్రీ క్రిస్మస్ అని చెప్పిన పాపానికి నేను నీకు కేకులు తేవాలి, గిఫ్టులు తేవాలి, బిర్యానీలు పట్టుకురావన్నా. అవు తేలే వాటి నేను నీతో మాట్లాడకపోతే కానీ ఇంట్లో కూర్చొని నాలుగు కీడ రోడ్డు మీద కచ్చాలు కూడా ఏంది? గిరి నా దోస్తు సూర్యకాంతం ఇల్లు, దాంతో ముచ్చట పెడదామని వచ్చిన. ఓహో, అర్థమైంది. ఇప్పుడు గెట్ టుగెదర్ ఉన్నది కదా, దానికోసం నాకు ఎంత గుండు గీకిపియాలా అని ముచ్చట్లు పెట్టడానికి వచ్చిండ్రు, గంతే కదా. ఏమేం ఖర్చు పెట్టిస్తాను చెప్పు. అవునత్తా, నీకోసమే తెచ్చిన. నేను తెచ్చిన. వాయమ్మో, నేను అలుగుతే గింత పెద్ద గిఫ్ట్ తెస్తావని తెలియదు అల్లుడు. నాకు ముందే చెప్తే రోజుకొక పరాలుగుదు కదా. ఇది నా ఎత్తున్నది గిఫ్ట్. ఏంది అసలు ఇది? ఆయనతో ఎవడన్నా బాంబు పెట్టి పోలేదు కదా? అబ్బో, నేనైతే దూరం ఉంటా. అత్తా, అదేంది ఓపెన్ చెయ్యి. నువ్వే తెచ్చినావు, నీకే తెలియదా ఏందని? బాగా నాటకాలు ఆడతాండి అల్లుడు. సర్ప్రైజ్ అత్తా, ఓపెన్ చెయ్యి. ఎట్నుంచి ఓపెన్ చేసుడు? అగో గిట్టు కూడా కాదు. అత్తా, గిటెందుకు గుంజుకొస్తావు? వెనకకేవో. నీ దగ్గరికి తీసుకొస్తాను అల్లుడు, నువ్వే ఓపెన్ చెయ్యి. అబ్బా, ఎంత బరువున్నది ఇది! ఖాళీ డబ్బా అనుకున్నా, నిజంగానేమో ఉన్నది అల్లుడు. హలో వాళ్ళుడు గిదా నువ్వు తెచ్చిన గిఫ్ట్. హలో. ఈ ముసలాన్ని నేనేం చేసుకోవాలి? ఎంత కేక్ ముక్క తెచ్చినా చాలు నాకు. ఏందో ఈ ముసలాన్ని పట్టుకొచ్చిండు. ఎందుకో మనల్ని ముసలోడు అంటున్నావు? ముసలోడు కాకపోతే పడిసోడు అంటారా? అత్తా, శాంటా క్లాస్ అంటివి కదా, గీననే శాంటా క్లాస్ అంటే. సంతాల క్లాసా? గిఫ్టులు ఇచ్చేది నువ్వేనా? నేనే ఇస్తా గిఫ్టులు. మరే అవి గిఫ్టులు? ఇంత పెద్ద సంచి ఉంటుంది కదా నీకు, సంచి లేదు మన లేదు. తిరిగి గిఫ్టులు ఇచ్చి అలసిపోయిన తల్లి. మంచి పని చేసినావు. నాకు ఒక గిఫ్ట్ ఉంచినావా లేదా? ఉంచినా. ఇదిగో. గంటనా? గంట వాళ్ళకి కావాలి. నాకు గంట ఏమద్దు, ఇంకేదైనా తినేటిది ఇయ్యు. తినేటి అన్న అయిపోయినాయి తల్లి. మరి గిన్నెలేమున్నది? ఏదో ఒక సర్ప్రైజ్ ఉంది, నాకు ఏమన్నా తినిపిస్తే ఇస్తా. నాకు నువ్వు తినిపిస్తావంటే నేను నీకు తినిపించాలంటివి. వాళ్ళు తింటానవా? ఈ ముసలానికి ఆ టైం మన పెట్టు. నేనెందుకు పెడతా? నాకు ఇస్తా అన్నాడా గిఫ్ట్ ఏమన్నా? గా పిల్లగాని కూడా నాటి ఒకటి ఇస్తావా? నేనియ్యా, నీకే ఇస్తా. పాపాత్ములకి ఇయ్యను, పుణ్యాత్ములకే ఇస్తా. అబ్బా, కరెక్ట్ చెప్పిండు గీ తాత. ఇప్పటిదాకా ముసలోడు అని తిట్టింది, ఏమే పుణ్యాత్మురాలు, నేను పాపాత్ముని అనగానే ముసలోడు పోయింది, తాతకొచ్చింది. మా ఇంటికి అత్తే పెడతా. నేను ఎట్లా పెట్టాలి ఇప్పుడు? మీ ఇంట్లోనే పెట్టాలి, మీ అల్లుడింట్లో పెట్టద్దు. అయ్యా, మా ఇల్లు ఇక్కడేడున్నది? వేరే ఊరుకోవాలి. తీసుకుపో మరి నన్ను బస్సులా. నాకంటే బస్సు ఫ్రీ, మరి
ఫ్రీయేనా? నాకు ఫ్రీ కాదు, టికెట్ తీసుకో. టికెట్కి పైసలు ఇస్తావా? ఇంకా గిఫ్ట్లు ఉన్నాయా పైసలు? మొత్తం నువ్వు పెట్టుకుంటేనే ఇస్తా గిఫ్ట్, లేకపోతే ఇయ్యా. ఇగో ఇప్పుడు అయినా మా ఇంట్లో సామాన్లు ఏం లేవు, నా దగ్గర పైసలు కూడా లేవు నిన్ను తీసుకుపోనీకి. ఎట్లనో అట్లా తీసుకుపోయినా అక్కడ ఏం సామాన్లు లేవు. సామాన్లు వాడు తెస్తాడు, ఇప్పుడు అంటే వాడు ఎత్తాడు. గిన్లా గిఫ్ట్లా పైసలు ఉన్నాయంటే చెప్పు, నేను ఉద్దరకు నీకేమన్నా తినిపిస్తా. అయ్యో గిఫ్ట్ ఏంటి మాయమ్మాయి? టైం అయిపోయిందమ్మా, లేట్ చేయొద్దు. వాళ్ళుడు నీకేమన్నా పిసనా? ఏదైనా ఒకటి ఉపాయం చెప్పు, గిఫ్ట్లా మన ఇద్దరం సరిసగం పంచుకుందాం. ఆ, నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు నాకేమి ఇయ్యవు. ఓ తాత, ఏంది నాకు గీ పరీక్ష పెట్టినవా? ఏం పరీక్ష పెడుతున్నావు తాత? మా అత్త పిత్తు ప్యాసు గంతే. జర చూసుకొని ఈ క్వశ్చన్ పేపరు. మంగ తయారు. అయ్యా ముసలాడట వీకిండే. పోయి చూడత్తా. నువ్వు పోయి చూడాలుడు. వామ్మో, ఆయన తండ్రి మన బాంబుండి బ్లాస్ట్ అయితే ఎందుకు వచ్చిన గోస. చూడత్తా, ఆయనతో డబ్బా కూడా మాయమవుతుంది. నాకు గండ్ల పడతలేదు అల్లుడు. అవ్వో ఎంత డబ్బా పైకి ఉన్నది. ఇల్లేం లేదు అల్లుడు. అల్లుడు చూద్దు, దానికి ఏమైనా కనిపిస్తుందా? వామ్మో, బాంబ్ బ్లాస్ట్. నేను రాను. ఏం లేదు అల్లుడు, ఏం లేదు. అయ్యో అత్త, ఉన్నావా? అల్లుడు అల్లుడు నన్ను కాపాడు అల్లుడు. అమ్మ అత్త, ఆయనతో డబ్బాలా బాంబు ఉంటే పేలితే నేను రాను. ఓ సూర్యకాంతం, రా నన్ను కాపాడు. నాకు తెలియదు. నా దోస్తు నీళ్ళక వాడాలుడు. ఇంటికైనాక నా సంగతి చెప్తావు నా బిడ్డకి చెప్పి. నా పాన మిత్రురాలది, పానం గురిస్తే నా కోసం. ఏమంటీ, కాపాడతారా? బాంబు వెళ్తే మాత్రం నాకే తెలియదు. మంగతాయారు, రెస్ట్ ఇన్ పీస్ మరి. నేను పోతానా? ఒకవేళ నేను గట్టుగోదారికి పోతే ఏం చెప్పమంట వాళ్ళకు? నా బొంద చెప్పే, నా బొంద. అయ్యో మంగతాయారు, నేను బొంద పెడితే గిప్పుడు వస్తావే నువ్వు? మరి ఆయనతో బాంబు వెళ్తే ఎట్లనే? నేను సత్యం కాదుగా, నువ్వు మాత్రం చావద్దానే. నువ్వు ఎట్లా చచ్చిపోయినావో మన గట్టుగోదారిలో అందరికి చెప్పొద్దానే. గందుకే నేను దూరం ఉన్నా. అంటే నేను రాకుండా నువ్వు ఒక్కదాన్ని పోతావానే? నేను చచ్చిపోయినా కూడా పోవాలి కానీ మరి నువ్వు ఎట్లా చచ్చిపోయినావు చెప్పొద్దానే. ఎట్లా చచ్చిపోయినా అంటే ఏందే? నేను ఎట్లా చచ్చిపోతానే? గన్న డబ్బాల బాంబులు ఉంటాయి, పేలుతాయి. డబ్బాల బాంబులు నువ్వు పెట్టినావే, ఎట్లా వెళ్తాయి? అంటే ఎవరు పెట్టిండ్రా మరి? బొందనా నీ బొంద? మరేవే బాంబులేవి, డబ్బేది? కదే ఎటు మాయమే, నేను చూస్తానా. అవ్వా, నా మెడ పట్టుకున్నది, నన్ను అడ్డు పట్టుకున్నది, అన్ని పట్టుకున్నాయి. మంచిగేంది అత్త, అలిగి గీడికి అత్త ఆవు. ఇంటికి రావా? అసే సూర్యకాంతం దానా, ఇప్పుడు ఎందుకు ఏడ్సొస్తానవే? నేను బతికే ఉన్నా కదనే. ఛీ, గట్టు గోదావరికి. ఓ అక్కలు గెట్టు గోదారి అనుండ్రే, గట్టు గోదారి ఏందే? గదే మీ అల్లుడు చెప్తాండు, గట్టు గోదావరికి పోతే. ఛీ అవ్వ. గెట్ టుగెదర్, గెట్ టుగెదర్, గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ పోతే అమ్మయ్యా, ఆడ నన్ను స్పీచ్ ఇవ్వమంటారు. స్పీచ్ రాదు కావచ్చు, పిత్తుల బ్యాచ్ కదా పాపం. మరి ఇప్పటిదాకా మంచిగానే చచ్చినావు గానే, ఇప్పుడు ఎందుకు ఎడతానవే? నువ్వు చచ్చిపోతావేమో మంచిగా, నువ్వు ఎట్లా చచ్చిపోయినావు గదే స్పీచ్ ఇద్దాం అనుకున్నా. ఓ రెండు ముక్కలు బాధపడి ఏడ్చి నీ గురించి చెప్దాం అనుకున్నా. నేను చచ్చిపోతే నా మీద పీచ్ ఇస్తావా? పీచిత్తది, కొబ్బరి పీచు. ఇప్పుడేమో నువ్వు బతికే వచ్చినావు, పీచు వాయే అన్ని వాయే. నేను ఎట్లా చచ్చిపోయినా పీచ్ ఎట్లా ఇస్తావే? ఇప్పటిదాకా నువ్వు ఆ డబ్బాలు ఉన్నప్పుడు మంచిగా ప్రిపేర్ అయినా కూడా. నేను డబ్బాల పెట్టి చచ్చి కాపాడే అని నేను మొత్తుకుంటా ఉంటే నువ్వు పీచుకు ప్రిపేరింగ్ అయినావా? ఇప్పుడేం పీచు ఇచ్చుడో ఏమో. ఎడ్సావకే ఏడు బాబు. అనసూయ, నీకు పుణ్యం ఉంటదే. ఏంటిది? నేనైతే పీచుకు ప్రిపేరింగ్ ఇయ్యా, నాకే రాదు పీచు. అందుకే అనసూయ, అది ఏం డబ్బాను మళ్ళా తీసుకొచ్చి అలా దునికి వాడి చచ్చిపోవే, పీచిత్తా, ఆల్రెడీ ప్రిపేర్ అయినా. నీ పీచు గంగల పోతే నీ పీచు కోసం నన్ను చచ్చిపోమంటానవా? అని చచ్చిపోతా. ప్రిపేర్ రాపో, చెప్పి రాపో, ఒక్కదాన్ని పోయి. ఈ అమ్మ లేవు, ఇక నువ్వు పోయేటట్టు లేవు, నేను పోతానా. మళ్ళా రేపు రా మరి, ముచ్చట పెట్టుకుందాం. ఈ పిల్లగాడేనా నీ అల్లుడు? ఇంటికి పోదాంపా. ఏ నువ్వు అలుగత్తా, అలుగుతూనే మంచిగుంటావు. గీనే ఉండు, నేను పోతానా. అల్లుడు ప్లీజ్ అల్లుడు, ఈ చేతి పట్టుకో, నాకు నడవత్తలేదు అల్లుడు. అవ్వ అత్త, మంచిగున్నది స్టిల్లు. గదేందో పాట ఉన్నది కదా, బావిలోన బలి వలికెనో ఏందో పాట. సేమ్ గట్లనే ఎత్తాను.
ఎల్లుడు పాడుగాను నాకేమో నడవత్తలేదు నడ్డిరిగిందంటే బాయిలోన బల్లి వలికే కప్ప వలికే అంటాడు. అయ్య మంగ తయారు రేపు గట్టు గోదావరికి గిట్టనే వస్తావా మంగవాడి? ఈ అవ్వ నువ్వో దానివి ఇంటికి పోయినాక వండుకుంటే నడుం సాప్ అవుతుంది గిట్టేందుకు వస్తనే. సరే గాని మనము గట్టు గోదావరికి ఏం కలరింగ్ చీరలు కట్టుకోనుడో అందరు డిసైడ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ లో పెట్టు. ఆ పెడతానే నువ్వైతే పో ఇంటికి. మళ్ళా నేనేం పీచిచ్చుడో ఏమో మళ్ళా ప్రిపేరింగ్ కావాలి. ఇలా గట్టు గోదారేందో ఇలా పీచేందో ఇలా పిత్తులు పేసేందో పీచులు ఇచ్చుడేందో ప్రిపేరింగ్ అవుడేందో మా అత్త ఇట్లా డ్యాన్స్ చేసుడేందో శాంటా క్లాస్ అచ్చుడేందో అంత మిస్టరీ ఉన్నది హిస్టరీ.